వ్యూవర్స్, వెల్కమ్ టు హరికథ ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, వాటి మూల కథ, అలాగే మొదటి 7 రోజులు జరిగే వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం 8వ రోజు జరిగే రథోత్సవం, అశ్వవాహనాలపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా ఎలా ఊరేగుతారో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్నే తేరు అని కూడా అంటారు. కళ్యాణకట్ట మిరాసి వారు బంగారు గొడుగుని రథానికి అమర్చుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగుతారు. దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధుల్లో విహరిస్తారు. అక్కడికి వచ్చిన భక్తులు ఉప్పు, మిరియాలను రథంపైకి చల్లుతారు. దాని వెనుకున్న కారణం ఏంటంటే స్వామివారికి దిష్టి తగిలి తలనొప్పి వస్తుందట. అది పోవడానికి మిరియాల పట్టు వేసుకునేందుకు భక్తులు మిరియాలను చల్లుతారు. శ్రీవారి భక్తులు అడుగడుగునా నీరాజనాలను సమర్పిస్తారు. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధి. యుద్ధాలలో కూడా రథ సంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వర్ణిస్తున్నాయి. శ్రీహరి గరుధ్వజుడై 4 గుర్రాలతో కూడిన రథంపై ఉంచి ఊరేగించడం ఆగమ శాస్త్రంలో ఉంది. తిరుమలలో రథోత్సవం అన్ని రకాల ప్రసిద్ధి. రథాస్తం కేశవ దృష్ట్వా పునర్జన్మనా విద్యతే అన్న వాక్కులు రథోత్సవం మోక్షప్రదాయమని వివరిస్తున్నాయి. రథానికి తాళ్లు కట్టి వీధుల్లో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగుతారు. రథోత్సవానికి ఆధ్యాత్మిక అర్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథరూప కల్పనలతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ అన్నమయ్య సకల జీవులలో అంతర్యామి అయిన భగవంతుడు తన రథాన్ని తనే లాగుతాడు అనడం సముచితమే. తరువాత బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి స్వామివారు అశ్వవాహనంలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమిస్తారు. చతురంగ బలాలలో అశ్వబలం ఎంతో ప్రధానమైనది. ఈ సందర్భంగా మనం కల్కి అవతార విశిష్టతను తెలుసుకుందాం. ఈ వాహనంపై స్వామివారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కలియుగాంతంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసే కల్కి మూర్తి రూపం అనన్య సామాన్యం, ఇంకా అపురూపం. అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగే కల్కి అవతారంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. ఇది 8వ రోజు జరిగే వాహన విశేషాలు. ముందు 7 రోజులు జరిగిన వాహన విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి మరిన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.